వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు 10వ తరగతి జీవశాస్త్ర ప్రశ్నపత్రాన్ని విశ్లేషిద్దాం. మరి 2024-25లో చిన్న మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులు ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తూ జీవశాస్త్ర ప్రశ్నపత్రాన్ని పరిశీలిద్దాం ఒకసారి. సో గత సంవత్సరంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రానికి వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఫిజిక్స్ నందు 16 ప్రశ్నలు, బయాలజీ నందు 17 ప్రశ్నలు ఉంటాయి. మనకు బయాలజీకి సంబంధించి 17 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని మొదట విద్యార్థులు బాగా చదివి అవగాహన చేసుకోవాలి. ఇందుకోసమే దాదాపుగా 15 నిమిషాలకు సమయం కూడా కేటాయించడం జరిగింది. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. చక్కగా ప్రజెంటేషన్ ఉండాలి. మరి గత సంవత్సరంలో మాదిరిగానే ప్రత్యేకంగా బిట్ పేపర్ అంటూ ఉండదు. విద్యార్థులే సమయానుసారిని పాటిస్తూ సరైన సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బొమ్మలను తప్పక పెన్సిల్తో గీయాలి. స్పష్టంగా భాగాలను గుర్తించాల్సి ఉంటుంది. మరి జీవశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అకాడమిక్ స్టాండర్డ్స్ గమనించినట్టయితే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, ఇన్ఫర్మేషన్ స్కిల్, కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్, అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సో ఈ 6 కాన్సెప్ట్స్ మీదే మనకు ప్రశ్నపత్రం అనేది రూపొందించడం జరిగిందనమాట. మరి ఈ 6 కాన్సెప్ట్స్కు ఏ మార్కులు, ఎంత వెయిటేజ్ ఉంది అనేది కూడా మనకు వెయిటేజ్ టేబుల్స్ కూడా ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్రొవైడ్ చేసినటువంటి విధంగానే దానికి అనుకూలంగానే ప్రశ్నపత్రం అనేది రూపొందించడం జరుగుతుంది. మరి ఆ ప్రశ్నపత్రానికి సంబంధించి స్టాండర్డ్ వెయిటేజ్, అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కు 40% వెయిటేజ్ అనేది ఉంది. అంటే దాదాపుగా 20 మార్క్స్ ప్రశ్నలు విషయావగాహనకు సంబంధించినవిడే ఉంటాయి. ఆస్కింగ్ క్వశ్చన్స్కి సంబంధించి 10%, సో దీనికి సంబంధించి 5 మార్కులు. అలాగే ఎక్స్పెరిమెంట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ప్రశ్నలను మనం గమనించినట్టయితే 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇవి కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగానే AS1కి సంబంధించి, అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి దాదాపుగా 20 మార్కులు ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా. సో ఈ విధమైనటువంటి విధానంలో మనము ఈ టేబుల్ను దృష్టిలో ఉంచుకున్నట్టయితే ఏ పాఠానికి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేది మనం గమనించుకోవచ్చు. సో అదేవిధంగా యూనిట్ వారీగా తీసుకున్నట్టయితే కూడా మనకున్నటువంటి 5 యూనిట్లలో లైఫ్ ప్రాసెస్కి సంబంధించి దాదాపుగా ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంది. ఎక్కువ మార్కులు కూడా కేటాయించడం జరిగింది. సో 1 మార్కుకు సంబంధించిన 2 ప్రశ్నలు, 2 మార్క్స్కి 1 ప్రశ్న, 4 మార్క్స్కి 2 ప్రశ్నలు, 8 మార్క్స్కి 1 ప్రశ్న. సో ఈ విధంగా టోటల్ మనకు ఇక్కడి నుంచి ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. మరి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అంటేనే ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా మనకు టోటల్గా ఇక్కడ 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. టోటల్గా 6 ప్రశ్నలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ స్టాండర్డ్ కింద మనకు ఎక్కువగా పోలికలు, భేదాలు, ఉదాహరణలు మొదలైనటువంటి విషయాల మీద ప్రశ్నలు మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. 1 మార్క్ ప్రశ్నలు 2, 2 మార్క్స్ ప్రశ్నలు 1, 4 మార్క్స్ ప్రశ్నలు 2, 8 మార్క్స్ ప్రశ్నలు 1. మరి ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలను ఒకసారి మనం గమనించినట్టయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద మనకు మోడల్ పేపర్లో లేదా మనకు పరీక్ష పత్రంలో ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అన్నట్టయితే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్, వాట్ ఈస్ ద హీమోడయాలసిస్, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్, explain the process of preparation of urine in human beings, how are fat digested in our bodies, where does this process take place అనేటువంటి ఇలాంటి విషయావగాహనకు సంబంధించి, అంటే కాన్సెప్ట్ పూర్తిగా మనకు అర్థమైనదా లేదా తెలుసుకునేటువంటి విధంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అవి 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం ఒకసారి దృష్టిలో ఉంచుకున్నట్టయితే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి 20 మార్క్స్ను మనము గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా
సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ అయినటువంటి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిసెస్. సో ఇక్కడ మొత్తం 5 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కేవలం 3 ప్రశ్నలే ఉంటాయి. 1 మార్కు ప్రశ్న 1, 2 మార్క్స్కి సంబంధించి 2. మరి ఈ స్టాండర్డ్ కింద ఎక్కువగా వచ్చేటువంటి ప్రశ్నలు ఎలాంటివి అంటే ప్రశ్నించడం కానీ, అంటే హైపోథసిస్ పరికల్పనలు చేయడం, ఊహించి వాటికి ప్రశ్నలు రాయాల్సి ఉంటుందన్నమాట. మరి అలాంటి ప్రశ్నలు కొన్ని మనం గమనించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆహారపు గొలుసులో మాంసాహారం లేకపోతే ఏమవుతుంది? సో మనం ఇక్కడ గమనించవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి ప్రశ్నలతో మనకు ఇఫ్ యూ మీట్ విత్ పల్మనాలజిస్ట్ విచ్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అని కానీ, ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా ఆస్కింగ్ అండ్ హైపోథెటికల్. ఒకవేళ లాలాజల గ్రంథులు లేకపోతే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ salivary glands will not work? What will happen if the diaphragm is not there? అనేటువంటి హైపోథెటికల్ ప్రశ్నలు, అంటే పరికల్పన చేయడానికి ఊహించి రాయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అంటే వాటికి సంబంధించినటువంటి అవగాహన మనం అయితేనే దానికి సంబంధించి మనం ఊహించి కూడా రాయగలం. సో థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ అంశానికి సంబంధించి మొత్తం 8 మార్కులు, కేవలం 1 ప్రశ్న. ఇది కూడా మనకు సెక్షన్ 4లో 16th ప్రశ్నలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద ఒకే ఒక ప్రశ్న దాదాపుగా మనకు 15% మార్కులకు, అనగా 8 మార్కులకు ఇవ్వబడుతుంది. మరి ఈ ఇన్వెస్టిగేషన్స్ లేదా ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి మనము మొదట లైఫ్ ప్రాసెస్ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి కానీ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలను ఒకసారి గమనించినట్టయితే, నమూనా ప్రశ్నలను రైట్ అన్ ఎక్స్పెరిమెంట్ ప్రొడ్యూస్ టు ప్రూవ్ షూట్ ఆఫ్ ద ప్లాంట్ షోన్ ఫోటోట్రోపిజం. సో ఇలాంటి ప్రశ్నలు మనకు అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా స్టార్చ్. ఇలాగా అకాడమిక్ స్టాండర్డ్స్లో మనకు థర్డ్ స్టాండర్డ్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో మనకు మోడల్గా ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. వాట్ ప్రొడ్యూసర్ డూ యూ ఫాలో టు ప్రూవ్ ద స్టార్చ్ ప్రజెన్స్ ద లీఫ్, అంటే ఆకులో పిండి పదార్థం ఉందని నువ్వు ఎలా నిరూపిస్తావు? ఇలాంటి ప్రశ్నలు. మరి ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ అయినటువంటిది ఇన్ఫర్మేషన్ స్కిల్. సో ఇది చాలా ఈజీగా మనం మార్క్ స్కోర్ చేసుకునేటువంటిది. ఇక్కడ టోటల్గా 7 మార్కులకు ఉంటాయి. సో ప్రశ్నల సంఖ్య తీసుకున్నట్టయితే 3 ప్రశ్నలు ఉంటాయి. 1 మార్కులో 1, 2 మార్క్స్కి 1, 4 మార్క్స్ ప్రశ్న 1. దాదాపుగా ఇక్కడ పేరాగ్రాఫ్ కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ లేదా విటమిన్స్ లేదా మొక్కలలో ఎంజైమ్స్ కానీ ఇలాంటి వాటి మీద టేబుల్స్ ఇచ్చి, మెథడ్ యొక్క పనితీరు ఇలాంటి వాటి మీద టేబుల్స్ ఇచ్చి ఆ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. లేదు మెంటల్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్టయితే, సో రీడ్ ద ఫాలోయింగ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా 1 మార్క్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, మనకి ఇక్కడ ఎక్కువగా టేబుల్ బేస్డ్ ఆర్ పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా సులభంగా మనము రీడింగ్ స్కిల్ అనేది ఉండాలి. అందుకోసమే ఈ రీడింగ్ స్కిల్ కోసమే మనకు 15 minutes టైం కూడా కేటాయించారు. మొదటిలోనే మనం చెప్పుకున్నాం, ప్రశ్న పత్రాన్ని బాగా చదవాలి. ప్రశ్న పత్రాన్ని చదివినట్టయితే మనం కొన్ని మార్కులు ఈజీగా సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో మరి ముఖ్యంగా ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో ఈ సమాచార నైపుణ్యం తర్వాత నెక్స్ట్ మనకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకు 5 మార్కులకు అంటే 15% ఉంది. సో కేవలం 2 ప్రశ్నలు ఉంటాయి. 1 మార్క్ ప్రశ్న 1, 4 మార్క్స్కి సంబంధించింది 1. మరి బొమ్మ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేయమనడం కానీ, లేదా బొమ్మలోని
కొన్ని భాగాలను ఐడెంటిఫై చేయమనడం కానీ 1 మార్కుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి 4 మార్కుల ప్రశ్నకి ఇచ్చినట్టయితే డయాగ్రామ్ని ఇచ్చి దానికి సంబంధించి ఒక 5 ప్రశ్నలను, సో దాని యొక్క విధి ఏమిటి అంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద అబౌవ్ డయాగ్రామ్, విచ్ పార్ట్స్ ఆర్ ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ అనేటువంటి వాటి మీద క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో డ్రా ద డయాగ్రామ్ అనేది కూడా, ఇది కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్ 3లో మనకు 4 మార్క్స్ అనేది అక్కడ సెక్షన్ 3లో 12th క్వశ్చన్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చాయిస్ క్వశ్చన్ కూడా, అంటే బొమ్మ ఇచ్చి డయాగ్రామ్ ఇచ్చి భాగాలు గుర్తించడం కావచ్చు, లేదా డయాగ్రామ్ మనమే డ్రా చేయడం కావచ్చు అనేటువంటి అంశం కింద ఈ ప్రశ్నను మనం గమనించవచ్చు. డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని, లేదా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఎక్కువగా మనం గమనించుకోవాల్సింది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఎక్కువగా ఇస్తుంటాడు, లేదా ఫ్లవర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు, లేదా నెఫ్రాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ గేమ్ అని అడుగుతూ ఉంటాడు అనమాట. మరి లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సో నిత్య జీవితానికి ఉపయోగిస్తూ అభినందనలు తెలపడం అనేది. సో ఇక్కడ కూడా 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 15%. సో టోటల్గా 5 మార్క్స్ ఉంటాయి, 2 ప్రశ్నలు ఉంటాయి, 1 మార్క్లో ఒకటి, 4 మార్క్స్లో ఒకటి. సో ఇక్కడ కూడా అప్లికేషన్కి సంబంధించినటువంటివి ఎక్కువగా మనము ఏదైనా అంశాన్ని అవగాహన చేసుకున్న తర్వాత దాన్ని నిజ జీవితంలో ఎలా అన్వయించుకుంటావు అనేటువంటి వాటి మీద ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు నీ పాఠ్యాంశం చదివిన తర్వాత నీ ఆహారపు అలవాట్లలో ఏ విధమైనటువంటి చేంజెస్ చేసుకుంటారు అనేటువంటి ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, నమూనా ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలలో దాదాపుగా 1-2 రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలు కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. రైట్ సమ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ కిడ్నీ హెల్త్ అని కానీ ఇలాంటివి. అంటే మనం ఆ టాపిక్ను అవగాహన చేసుకున్నట్టయితే నిత్య జీవితంలో మనం ఎలా వాటిని ఉపయోగించుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్స్ కింద మనకి ఇక్కడ ఈ ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్ బేస్డ్గానే ప్రశ్నపత్రం అనేది వెయిటేజ్కి అనుగుణంగానే తయారు చేయబడుతూ ఉంటుంది. మరి ఇందులో డీవియేషన్స్ అనేటివి ఏమీ ఉండవు కాబట్టి దానికి అనుగుణంగానే మనం ప్రిపేర్ అయినట్టయితే చక్కగా ఉంటుంది. మరి ఒక నమూనా ప్రశ్నపత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే 1 మార్కులో ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ క్వశ్చన్ 5th ఉంది. అలాగే డయాగ్రామ్ బేస్కి సంబంధించినటువంటి ప్రశ్న 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 2లో ఉంది. సో ఈ విధంగా మనం గమనించుకోవచ్చు. ప్రశ్నపత్రము దాదాపుగా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ను, అకాడమిక్ స్టాండర్డ్స్ను దృష్టిలో ఉంచుకొని అలాగే యూనిట్ వెయిటేజ్ను ఫాలో అవుతూ రావడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని మన యొక్క పాఠ్యాంశ విధానం కానీ, అభ్యసన విధానం కానీ, బోధనా విధానం కానీ చేసుకున్నట్టయితే చక్కటి మార్కులతో జీవశాస్త్రమునందు మనము ఉత్తీర్ణులు అవుతాము, లేదా మన పిల్లల్ని మంచి మార్కులతో ఉత్తీర్ణత చేయడానికి సహకారం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకసారి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ యూనిట్ వారీగా అకాడమిక్ స్టాండర్డ్స్ చూసుకొని ఏ యూనిట్లో అయితే 1 మార్కు 2 మార్క్స్ ఇలాంటివి ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు అలాంటి చోట 4-8 మార్క్స్ మనకు బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ముఖ్యంగా. సో ఆ విధంగా విద్యార్థులను అభ్యసన చేయించినట్టయితే చక్కటి ఫలితాలను సాధిస్తాము అనటంలో సందేహం అయితే లేదు.
subscribe our channel.